ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం అనేది ఆత్మీయ జీవితానికి ప్రారంభ ప్రక్రియ, అంతేకాదు పునాది కూడా. దేవుని ఎడల సంపూర్ణ గౌరవము, గంభీరమైన భక్తి లేకపోతే జీవితంలో శ్రేష్టమైన సుగుణాలను అసలు స్థానమే దొరకదు. దేవుణ్ణి ఆరాధించని వాని ఆత్మ పరిశుద్ధతలో ఎప్పటికీ జీవించలేదు. జీవితంలో తప్పు చేయడానికి గడగడ వణికేవాడు ధన్యుడు. పరిశుద్ధత, భయం అనేది పరిగెత్తే ముందు మాత్రమే కాదు, కానీ మొదట అడుగు వేసే ముందు కూడా 1-2 సార్లు ఆలోచింపజేసేది. పొరపాటు జరుగుతుందేమోనని, బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తానేమో అని భయం కలిగి ఉంటుంది. పరిశుద్ధ భయం కలిగి ఉండేవారు పాపం చెయ్యాలంటే భయపడతారు. చెడ్డ సహవాసం అన్నా, పనికిమాలిన సంభాషణలన్నా, ప్రశ్నార్థకమైన పద్ధతులన్నా భయపడే వాటికి చాలా దూరంగా ఉంటారు. ఇలా జీవించడం అనేది ఒక మనిషికి సంతోషాన్ని తెస్తుంది. నిద్రపోతున్న సైనికుని కంటే మెలకువగా ఉండే గురకావాడు సంతోషంగా ఉంటాడు. నిర్లక్ష్యంగా నడిచి నాశనం అనే గుంటలో పడిపోయేవాని కంటే ముందుగానే కీడు విషయమై జాగ్రత్త పడి దాని నుండి తప్పించుకునేవాడు సంతోషంగా ఉంటాడు. దైవ భయం కలిగి ఉండడం అనేది నిజంగా దేవుడు ఇచ్చిన కృపావరమే, కృప పొందడమే. అది ఒక వ్యక్తిని ప్రత్యేక రహదారిలో నడిపిస్తుంది. కీడుగా కనబడే దాని విషయంలోనూ భయం కలిగి జీవించటం, పవిత్రపరిచే విధానం, అలాంటి భయం ఉన్న వ్యక్తికి పరిశుద్ధాత్మశక్తి బలపరిచినప్పుడు అతడు ఈ లోక మాలిన్యం అంటకుండా తన వస్త్రాల్ని కాపాడుకుంటాడు. దేవునికి భయపడే వ్యక్తికి ధన్యుడిని చేస్తుంది. అంటే అతడు ఎప్పుడు ఆనందించే వ్యక్తిగానే ఉంటాడు. సొలొమోను ఈ లోకానుసారంగా జీవించటం, దైవ భయం కలిగి జీవించటం రెండూ తెలుసు. ఒక దానిలో అతనికి వ్యర్థత దొరికింది, రెండో దానిలో అతడు ధన్యతను అనగా గొప్ప సంతోషాన్ని సంపాదించుకున్నాడు. ధన్యత అనే దైవ భయాన్ని కలిగి ఉందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేమందరము మా జీవితంలో మేము మీ యందు ఎలా నడుచుకోవాలో మేము నేర్చుకున్నాం. మేము అలాగా మీ భయాన్ని కలిగిన ధన్యతను పొందుకునే బాధ్యత మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుని దీవించండి. అలాగనే వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాన్ని తీర్చండి. మీ పిల్లల్ని మీరు దీవించి
మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు మీరు పాత్రులుగా చేయాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.